ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. ఏ నరుడునూ నీతో ఈ కొండకు రాకూడదు. నిర్గమకాండం 34వ అధ్యాయం 2-3 వచనాలు. కొండమీద కనిపెట్టడం చాలా అవసరం. దేవుణ్ణి ఎదుర్కోకుండా క్రొత్త రోజును ఎదుర్కోకూడదు. ఆయనతో మాట్లాడినదే ఇతరులతో మాట్లాడకూడదు. నీ బలాన్ని నమ్ముకుని రోజును ప్రారంభిస్తే నీకు విజయం రాదు. నీ హృదయంలో దేవుని గురించిన కొన్ని ఆలోచనలతో, ధ్యానంతో అనుదిన జీవితంలోనికి ప్రవేశించు. నీ జీవితపు నాయకుడు, మహిమాన్వితుడైన అతిథి యేసుక్రీస్తును కలుసుకోకుండా మరెవర్నీ, ఆఖరికి నీ ఇంట్లో వాళ్లను కూడా కలుసుకోవద్దు. ఒంటరిగా ఆయన్ని కలుసుకో, క్రమంగా కలుసుకో. ఆయన మాటలున్న గ్రంథంలో ఆయనతో మాట్లాడు. ఆయన వ్యక్తిత్వపు మహిమ నీ దైనందిన జీవితంలోని ప్రతి పనిని జరిగించేలా ఆ పనులన్నిటినీ ఆయన అనుమతితోనే ప్రారంభించు. దేవునితో మొదలుపెట్టు ప్రతిదినం. నీ సూర్యుడాయనే, ప్రాతకాలపు వెలుగాయనే, చెయ్యాలనుకున్నవన్నీ చెప్పు ఆయనకే. ఉదయమే కొత్త పాట పాడు. అరణ్యాలతో, పర్వతాలతో, మందమారుతాలతో, మైదానాలతో, మరుమల్లెలతో గొంతు కలిపి ఆలపించు. దేవునితోనే వెయ్యి నీ మొదటి అడుగు. నీతో రమ్మని ఆయన్ని అడుగు. నదులైనా, పర్వతాలైనా, జలపాతమైనా అడుగు ఆయన తోడు. నీ మొదటి వ్యవహారం దేవునితో. వర్ధిల్లుతుంది నీ వ్యాపారం. దినమంతా పెరుగుతుంది ప్రేమ. పైనున్న వానితో నీ సహవాసం. మొదటి పాట దేవునికి పాడు, నీ సాటి మనిషికి కాదు. మహిమగల సృష్టికర్తకే, ఆయన చేసిన సృష్టికి కాదు. దేవుని కోసం గొప్ప పనులు చేసిన వాళ్లంతా తెల్లవారుజామునే లేచి మోకరించిన వాళ్లే. మాథ్యూ హెన్రీ ఉదయం 4 గంటలకే లేచి ధ్యానం మొదలుపెట్టేవాడు. 8 దాకా ఉండేవాడు. ఉదయ ఫలహారం చేశాక కుటుంబ ప్రార్థన. మళ్లీ మధ్యాహ్నం దాకా తన గదిలోనే చదువుకుని భోజనం చేసేవాడు. మళ్లీ 4 దాకా రాసుకుంటూ గడిపి ఆపైన స్నేహితులను దర్శించడానికి వెళ్లేవాడు. డాడ్రిడ్జ్ గారు ఉదయం 5 గంటలకు లేవడానికి, 7 గంటలకు లేవడానికి తేడాలు చెప్తుండేవారు. అంటే అలా రోజుకు 2 సంవత్సరాల సమయం వృధా అయినట్టే లెక్క. డాక్టర్ యాడమ్ క్లార్క్ గారి కామెంటరీని ఆయన పూర్తిగా తెల్లవారుజాము సమయంలోనే రాశాడట. బార్నెస్ గారి కామెంటరీ కూడా ఆయన ఉదయం గంటల్లో పడిన కష్టం ఫలితమే. సుమియోన్ అనే కళాకారుడి కళాఖండాలన్నీ తెల్లవారుజాములో వేసినవే. కాబట్టి మనం కూడా ఉదయ సమయాన్ని దేవుని కోసం గడపడం మంచిది కదా.